హాయ్! ఈరోజు మనము సాయిబాబా టెంపుల్‌కి వచ్చేసాము. సో, చూసి మనము దేవుణ్ణి తరిస్తాము. ఓకే. ఇప్పుడు సాయిబాబా టెంపుల్‌లో మనము లైక్ ఏమేమి చేస్తారు, ఎలా ఉంటుంది అని చూస్తాం. ఓకేనా? లెట్స్ డైవ్ ఇంటు సాయిబాబా టెంపుల్. సో, ఇక్కడ చాలా ప్లెజెంట్‌గా ఉందండి. స్టెప్స్ కూడా చాలా బాగుంది. ద ప్లెజెంట్ వ్యూ అనేది చాలా బాగుంది. అక్కడ నేనైతే వెళ్తూ అక్కడ సాయిబాబా టెంపుల్లో మనకి వినాయకుడు ఉన్నారు. ఇక్కడ వినాయకుడిని మనం పూజించుకుందాం. ఓకేనా? తర్వాత అక్కడ కృష్ణుడు అండ్ ఈశ్వరుడు అందరూ ఉన్నారు. సో నేనైతే ఇక్కడ నుంచి మనకి సాయిబాబా టెంపుల్ వ్యూ చూపిస్తాను. ఇక్కడ నాకు చాలా నచ్చిందంటే ఆ ప్లెజెంట్ వ్యూ అన్నమాట. ఆ రోజు కూడా క్లైమేట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ నుంచి మనకి లాంకో కూడా కనిపిస్తుంది. సో ఇది మన సాయిబాబా. సో ఈయన మణికొండలో ఉన్నారన్నమాట. మణికొండ లాంకో హిల్స్ నియరెస్ట్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ నాకు చాలా నచ్చింది ఏంటంటే చాలా ప్లెజెంట్గా, చాలా నీట్గా, చాలా బాగుంది. నాకు షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళిన వ్యూ అనేది నాకు అనిపించింది. నేను కూడా చాలా దగ్గరగా వెళ్ళి సాయిబాబాని దర్శనం చేసుకోగలిగాను. దేవునికి నా కృతజ్ఞతలు. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఇలా నాకు అన్ని టెంపుల్స్ని మీకు వ్యూ చూపించాలనేసి చాలా ఇష్టము. సో ఇక్కడ మనకి అందరూ చాలా రాముల వారు, సీతమ్మ వారు అండ్ ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనమిస్తున్నారు. అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తున్నారు. సాయిబాబా టెంపుల్ని మీరు దర్శనం చేసుకోవాలి అంటే ఇక్కడ మణికొండలో లాంకోకి మధ్యలోంచి మనము కొద్దిగా ముందు వెళ్తే మహాలక్ష్మి అలా వస్తుంది. దాని నుంచి కొంచెం మీరు మ్యాప్ పెట్టుకుంటే మీరు ఈజీగా ఇక్కడికి రాగలుగుతారు. సో ఇక్కడ వ్యూ మాత్రం రియల్లీ ఆసమ్, చాలా బాగుంది. సో మీరు కూడా చూసి తరించగలుగుతారని అనుకుంటున్నాను. సో నాకు మాత్రం నేను చాలా ఇష్టపడింది ఏంటంటే పీస్ఫుల్నెస్ అండి. ఆ పీస్ఫుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి మనకి లేక్ వ్యూ కూడా ఉంటుంది. సో మీరు వెళ్ళారంటే ఒకసారి మీరు దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I want to show you the remaining all the different temples to you. Hope to see you all in the next video. If you like it, you just share this video so that I want everyone to come and visit this place. So అందుకనే మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను.